శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 19వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పౌష్యమాసం, కృష్ణపక్షం, పంచమి తిథి ఉదయం 7:03 వరకు, తదుపరి షష్ఠి. ఉత్తర నక్షత్రం సాయంత్రం 5:23 వరకు, తదుపరి హస్త నక్షత్రం. అతిగండ యోగం రాత్రి 2:07 వరకు, తదుపరి సుకర్మ యోగం. తైతుల కరణం ఉదయం 7:03 వరకు, తదుపరి గరజీకరణం. నేటి అమృత ఘడియలు ఉదయం 9:31 నుండి 11:16 వరకు. నేటి దుర్ముహూర్తం సాయంత్రం 4:32 నుండి 5:15 వరకు. నేటి వర్జ్యం రాత్రి 2:38 నుండి తెల్లవారుజామున 4:24 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతా ఉపాసన గురించి మనం విచారించినట్లయితే, మనం చేసేటటువంటి దేవతా ఉపాసన ఇది ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా మనకి చాలా విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. ఎందుకంటే దినమే సుదినమో నామస్మరణే పావనమో అంటారు. భగవన్నామం ఎప్పుడు చెబితే ఆ రోజే మంచి రోజట. గ్రహానుగ్రహమేల రామానుగ్రహ బలమున్నా అంటాడు ఒక సంకీర్తనాచార్యుడు. అటువంటి భగవన్నామం ఎప్పుడైనా చేయవచ్చు. కానీ కొన్ని కామ్యాలు నెరవేరడం కోసం కొన్ని సమయాన్ని అనుసరించి, తిథిని అనుసరించి, వారాన్ని అనుసరించి, నక్షత్రాన్ని, యోగాన్ని, ఆయా సమయాన్ని అనుసరించి చేసేటటువంటి దేవతోపాసన చాలా విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. భూమిలో నాటేటటువంటి విత్తు జలం ఉంటే ఎప్పుడైనా మొలకెత్తవచ్చు. కానీ వాతావరణ పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా ఉండాలి. ఆ సమయంలో వేస్తేనే ఇంకా విశేషమైనటువంటి రీతిలో ఆ వేసినటువంటి నాటినటువంటి గింజ మొలకెత్తి పుష్పించి ఫలించే అవకాశం మెండుగా ఉంటుంది. కాబట్టి కాలం అనేది ఎప్పుడు ప్రతిదానికి కూడా అనుగుణంగా ఉండాలి. అందుకే మన వాళ్ళు ఒక మాట చెప్తారు, ఏరా ఏ పని చేయాలన్నా కూడా నీకు కాలం కలిసి రావాలి అంటారు. అంటే అనువైనటువంటి కాలం మనం చూసుకోవాలి. ఇట్లానే భగవదారాధన చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా ఉపాసన మనం ఎప్పుడు నిరంతరం చేయవచ్చు. కానీ ఆయా కాలానికి అనుగుణంగా, అంటే ఆ తిథిని అనుసరించి, ఆ వారాన్ని అనుసరించి, ఆ నక్షత్రాన్ని అనుసరించి చేసేటటువంటి దేవతోపాసన ఇంకా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు అందజేస్తుంది. ఏ కామ్యం కోసమైతే మనం దేవతారాధన చేస్తున్నామో ఆ కామ్యం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది ఒక మాట అనొచ్చు, ఏమండి నిజంగా కామ్యం కోసం దేవతారాధన చేయవచ్చా అని. అంటే కేవలం దానికోసమే కాదు, కానీ మనం ఈ సంసారం అనేటటువంటి ఈ సాగరాన్ని ఎదగడం కోసం, ఈ మనుష్య జీవనం చక్కగా ముందుకు వెళ్ళడం కోసం వేద విహితమైనటువంటి కొన్ని ఆచరణీయమైనటువంటి కర్మలను చేయటం, ఇందులో ఎటువంటి తప్పు లేదు. అయితే ఏది చేసినా చివరిలో దాన్ని నిష్కామ కర్మగా మారుస్తూ భగవదర్పణం చేయటం వల్ల విశేషమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అసలు వేదం ఎందుకు అంటే, వేదంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహార వేద అని చెప్తుంది. అంటే ఏది మనకి అవసరమో దాన్ని అందించి, ఏది మనం వద్దనుకుంటామో దాన్ని దూరం చేసేదే వేదం అని చెప్పారు. కాబట్టి కాలానుగుణంగా చేసే దేవతారాధన చాలా విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. అందులో ఇవాళ సూర్యోదయానికి పంచమి ఉన్నది, తదుపరి షష్ఠి తిథి. ఈ షష్ఠి తిథికి షష్ఠీ దేవత అధిష్టానం ఆవిడ సుబ్రహ్మణ్యుడి యొక్క దేవేరి. ఆ సుబ్రహ్మణ్య ఆరాధన ఈనాడు చేయటం, షష్ఠి కవచ పారాయణ చేయటం వల్ల షష్ఠి ఆయుర్దేవత. మనకి సప్త చిరంజీవుల యొక్క అనుగ్రహంతో పాటు షష్ఠీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులం అవుతాం, పరిపూర్ణమైనటువంటి ఆయుష్ని పొందగలుగుతాం. అందులో ఇవాళ ఆరోగ్యప్రదాత అయినటువంటి దినకరుడు అధిష్టానంగా ఉన్నటువంటి ఆదివారం కనుక ఈనాడు షష్ఠి కవచ పారాయణ, సుబ్రహ్మణ్య దర్శనం, సూర్యభగవానుడికి నమస్కారం సమస్త శుభాలను అందజేస్తుంది. కాబట్టి అటువంటి షష్ఠీదేవి సహితుడైనటువంటి షణ్ముఖుడి యొక్క దివ్యకృప, సప్తకిరణ భాసురుడైనటువంటి భాస్వంతుడు భాస్కరుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు అనుగూరుతాయో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో, వీటితో పాటు
ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పంచమి ఉదయం 7:03 వరకు, తదుపరి షష్ఠి ఆదివారం, నక్షత్రం ఉత్తర. నేటి విశేషం యోగి వేమన జయంతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, కర్కాటకంలో కుజుడు కూడా వక్రీకరించున్నాడు, కన్యలో చంద్ర కేతువులు ఉన్నారు, ధనుస్సులో బుధుడు, మకరంలో రవి, కుంభంలో శుక్ర శనులు, మీనంలో రాహువు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దిగులుగా ఉంటారు, శారీరకంగా దృఢంగానే కనిపిస్తారు. ఇంటా బయట సమస్యల్ని ఎంతగా పరిష్కరించినప్పటికీ కూడా ఇంకా మిగులుతూనే ఉండడంతో కొద్ది నిరాశాభావాన్ని కలిగి ఉండొచ్చు. కంటికి సంబంధించిన, మోకాలికి సంబంధించిన తాత్కాలికమైనటువంటి వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. కుటుంబంలో, సంతానంలో మనస్పర్ధలు ఏమాత్రమూ లేకపోతుండేటువంటి కారణంగా ఆనందంగానే ఉండగలుగుతారు. ఏ పనిని ప్రారంభించినా అది వెంటనే ముగియకపోవచ్చు. తాత్కాలికమైనటువంటి చిక్కులు, విఘ్నాలు ఎదురవుతూ ఉండొచ్చు. అయినా ముగింపు దశకి చేరుకునేసరికి సుఖంగానే అది పరిపూర్ణ అవుతుందనే మాటని మర్చిపోకూడదు. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు సూర్యభగవాను పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆగిన పనుల్లో కదలిక వచ్చిన కారణంగా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఖర్చుల్లో నియంత్రణ ఏమాత్రం ఉండనటువంటి కారణంగా విశేషంగా ధన వ్యయం అయిపోతూ ఉండొచ్చు. చేసేటటువంటి ఖర్చు ఓ ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఉండనటువంటి కారణంగా వ్యయం చేసేశాక ఆలోచన కలుగుతుంది, పొరపాటు చేశాము అని. రుణాల కోసం ప్రయత్నాన్ని చేస్తారు, కానీ రుణం లభించే అవకాశం ఉండకపోవచ్చు. ఇంతకుముందు రుణాన్ని ఇచ్చినటువంటి వారి నుండి ఒత్తిడి బలంగా కనిపిస్తూ ఉండొచ్చు. చెల్లించవలసినటువంటి ఏదైనా రుణాలు ఉన్నట్లయితే ప్రణాళికాబద్ధంగా రుణాలని తీర్చుకోవడం ఎంతైనా అవసరం. రుణాలని సంపూర్ణంగా తీర్చేసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత లభిస్తుంది, ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకి. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక శుభవార్త వినే అవకాశం ఉంటుంది. సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థిక లాభం సిద్ధిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పనిని కూడా ఆ రంగంలో నిపుణత కలిగినటువంటి వారితో సలహాలని, సూచనలని తీసుకుంటూ మాత్రమే పూర్తి చేస్తారు. ఎవరికి ఏ విధమైన వాగ్దానాలని ఇవ్వడానికి ఇష్టాన్ని కలిగి ఉండరు. హామీ పత్రాల మీద సంతకాలు చేయడం లేదా మాట హామీగా ఉండి ఎవరికైనా రుణాన్ని ఇప్పించడం, ఇటువంటి పనుల్ని ఏమాత్రమూ చేయరు. ఇంతకుముందు తీసుకున్నటువంటి తాత్కాలికమైనటువంటి రుణాలని పూర్తిగా తీర్చివేసినటువంటి ఆనందంలో ఉంటారు కూడా. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే విదేశీయాన సౌకర్యంతో పాటు ఆర్థిక వసతి కూడా ఏర్పడవచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
మానసికమైనటువంటి నిరుత్సాహంతో ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం కూడా తాత్కాలికంగా గోచరించవచ్చు. తెలియనటువంటి వ్యాధి లోపలికి ప్రవేశించిందేమో అనేటటువంటి ఆలోచన బాగా ఉంటుంది. అంతేకాక జీర్ణాశయానికి సంబంధించినటువంటి అనారోగ్యం, మోకాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్యం తాత్కాలికంగా ప్రవేశించి ఉన్నటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం శ్రేయస్కరం. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలితాదేవిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఉద్యోగంలో పై పదవి సిద్ధించవచ్చు, ఆర్థిక లాభం కూడా ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలిస్తుంది. కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేసినటువంటి పొరపాట్ల కారణంగా ఎంతెంత నష్టపోయింది స్వయంగా గ్రహించుకోగలుగుతారు. ఏ విధమైన దాపరికము లేకుండా కుటుంబ సభ్యులందరితో సమావేశాన్ని చేసి వివరించి చెప్పి వారికి మార్గదర్శకులుగా ఉంటారు కూడా. న్యాయస్థానంలో ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఒక సమస్య గురించిన సంపూర్ణమైనటువంటి వివరాలని కుటుంబ సభ్యులందరికీ తెలియచేస్తారు. ఆధ్యాత్మికమైనటువంటి పూజలు, పురస్కారాలు, అలాగే యాత్ర ప్రయాణాలు, వాటి ద్వారా విశేషమైనటువంటి లాభాన్ని పొందదలిచి ప్రయత్నాలను చేస్తారు. విశేష లాభం లేకపోయినప్పటికీ కూడా చక్కరైనటువంటి ఆదాయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తి ఉండొచ్చు, ఆర్థిక లాభం కూడా ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొత్తదైనటువంటి వాహనాన్ని కొనాలి అనేటటువంటి దృఢమైన సంకల్పంతో ఉంటారు. కుటుంబ సభ్యులు అందరూ వద్దని వారిస్తూ ఉన్నప్పటికీ కూడా వినే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. ఇంటికి వచ్చేటటువంటి బంధువులు, అలాగే మిత్రులు, శ్రేయోభిలాషులు అయినటువంటి వారు చేసేటటువంటి సలహాలని, సూచనలని అన్నిటినీ వినడం మాత్రమే తప్ప ఆచరణలో పెట్టేటటువంటి అవకాశం ఏమాత్రం ఉండదు. ఆ కారణంగా వారికి తాత్కాలికమైనటువంటి నిరుత్సాహభావం వీరి విషయంలో కలగచ్చు. అయినప్పటికీ ఏ విధమైనటువంటి వ్యతిరేక భావాన్ని ఈ రాశివారు చూపించరు. ముఖ్యంగా న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారు, శిల్ప వృత్తిలో ఉన్నటువంటి వారు, ఇదే తీరుగా వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారు, వీరికి కుటుంబంలో శుభకార్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికమైనటువంటి అవసరాలు ఏర్పడవచ్చు. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక శుభవార్తకి అవకాశం ఉంది. ఆ కారణంగా వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉన్న మాటని ఉన్నట్టుగా నిష్ఠురంగా నిష్కర్షగా మాట్లాడేటువంటి కారణంగా పై అధికారులు అలాగే క్రింద ఉండేటటువంటి ఉద్యోగస్తులు కూడా కొద్ది దూరాన వీరిని పెట్టే అవకాశం ఉంది. కొద్ది జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. చేస్తున్నటువంటి ఉద్యోగంలోని పై స్థాయిని పొందడం కోసమని ముఖ్యమైనటువంటి పరీక్షలకి సిద్ధమవుతూ కనిపిస్తారు. అయితే ఏవేవో పనులు అవాంతరంగా అభ్యంతరంగా వస్తూ ఉండేటటువంటి కారణంగా పరీక్షలకి సిద్ధమైతే అవుతారు కానీ పరీక్షల్ని రాయలేకపోవచ్చు. ఆ కారణంగా ఉత్తీర్ణత కూడా ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా తులారాశి వారు గణపతిని పూజించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఉద్యోగ భద్రత సిద్ధించవచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు,
తాము స్థాపించినటువంటి సంస్థ విశేష లాభాలని సంపాదిస్తూ ఉండేటటువంటి కారణంగా చెప్పలేని ఉత్సాహభావంతో ఉంటారు. వినయ విధేయతల్లో ఏమాత్రం లోటు లేకుండా ఉంటారు. తల్లిదండ్రుల్ని అనుసరించి తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలోనే నడవడానికి వీలైనంత వరకు ప్రయత్నిస్తారు. ఏదైనా 1-2 విషయాల్లో విభేదించినప్పటికీ కూడా వాళ్ళని చాలా గౌరవిస్తూ సంప్రదిస్తూనే వస్తారు. వారికి ఇష్టం కానటువంటి పనిని చేయడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. భార్యాభర్తల మధ్య ఐకమత్యం చక్కగా ఉంటుంది. సంతానానికి మాత్రం నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుందని ఆశించినా అది నేటికి సాధ్యపడే అవకాశం ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీ దేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభం కలగచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తనపు మాట కనిపిస్తూ ఉంటుంది. ఎదుటివారికి బాణంలో గుచ్చుకునేటటువంటి కారణంగా బంధువులు, మిత్రులు, ఆప్తులు అయినటువంటి వారు కూడా కొద్ది దూరం జరిగి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. పితృపితామహ ఆర్జితమైనటువంటి స్థలాన్నో లేక పొలాన్నో లేక ఇంటినో అమ్మాలనేటటువంటి ఆలోచనకి ఏ ఒక్కరూ కూడా సహకరించరు. అయితే దీనికి సంబంధించిన వ్యవహారం కొద్దిగా ముదిరే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మంది అభిప్రాయాన్ని తీసుకుని సరైనటువంటి తీరులో పరిష్కారాన్ని చేసుకోవడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారికి శరీరం స్థౌల్యం అంటే పెరుగుతూ ఉండడం, తద్వారా గుండెకు సంబంధించిన తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలగడం లేదా కటికి సంబంధించిన అనారోగ్యం, మడమలకు సంబంధించిన అనారోగ్యం కలిగే అవకాశం ఉండొచ్చు. మధ్యమ వైద్య పరీక్షలను చేయించుకోవడం శ్రేయస్కరం. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే న్యాయస్థానంలో విజయ లాభంతో పాటు ఆర్థిక సంసిద్ధి కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉంటారు. కుటుంబం అందరినీ కూడా ఏక అభిప్రాయ సాధన మీద ఉంచగలుగుతారు. ప్రగల్భాలను ఏమాత్రమూ పలికే తీరు గోచరించదు. ఆర్థికమైనటువంటి ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా నిరుత్సాహభావాన్ని ఏమాత్రమూ కలిగి ఉండరు. శారీరకంగా కలిగినటువంటి తాత్కాలికమైన మార్పులని జాగ్రత్తగా పరిశీలించుకుని వైద్య పరీక్షని మధ్యమంగా చేయించుకోవాలని ప్రయత్నించినప్పటికీ కూడా అది సాధ్యపడకపోవచ్చు. ఏవేవో కారణంగా ముఖ్యంగా తమకున్నటువంటి క్షేత్రం మీద కాయగూరల్ని అలాగే పండ్ల తోటల్ని పెంచాలని ఆలోచించినప్పటికీ కూడా తగినటువంటి వసతి సౌకర్యాలు లేనటువంటి కారణంగా ఆ పనిని అమలు చేయలేకపోవచ్చు. దాన్ని కార్యాచరణలో పెట్టే అవకాశం వీరికి ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక భూ లాభం కలగచ్చు. ఆర్థికమైన లాభం తప్పక సిద్ధించవచ్చు కూడా. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ పనినైనా సాధించగలనేటువంటి దృఢ విశ్వాసంతో ఉంటారు. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి లాభం కోసం పోటీల మీద దృష్టిని పెడతారు. వాటి ద్వారా ఆదాయం లభించగలదనే నమ్మకంతో ఉంటారు. అతి ముఖ్యమైనటువంటి విషయం ఆలోచించి చూస్తే సంతానానికి సంబంధించినటువంటి నూతన ఉద్యోగ ప్రాప్తి కోసం దూరభార ప్రయాణాలను చేయడం. అంత దూరం ప్రయాణించినప్పటికీ అతి ముఖ్యులైనటువంటి అధికారుల్ని కలిసి వాగ్దానాలని చేయించుకున్నప్పటికీ కూడా ఏమాత్రమూ ఉద్యోగ లాభం సిద్ధించే అవకాశం ఉండకపోవచ్చు.
ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం అతి సామాన్యంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేనే లేదు, ఉండబోదు కూడా. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి పూజించి కొబ్బరికాయ ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే కుటుంబంలో ఐకమత్యం కారణంగా గృహ లాభం కలగచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాంచల్య భావంతో ఉంటారు. స్థిరమైనటువంటి నిర్ణయాన్ని పరిస్థితుల ప్రభావం దృష్ట్యా చేయలేకపోవచ్చు. ముఖ్యమైనటువంటి ప్రయాణాలని అడవి మార్గాల్లో కానీ లేదా దూర ప్రాంతాల్లో కానీ చేస్తూ ఉండేటట్టయితే సంపూర్ణమైనటువంటి జాగ్రత్తల్ని తీసుకోవడం చాలా అవసరం. అంతేకాక ఒంటరిగా ప్రయాణించడం కంటే తోడు చేసుకుని ప్రయాణించడం ఎంతైనా అవసరం. వ్యతిరేకులైనటువంటి వారు, మానసికమైనటువంటి విరోధం కలిగినటువంటి వారు ఎవరున్నారో వారిని గమనించుకుని వారితో మళ్ళీ పరిచయాన్ని పునరుద్ధరించుకోవాలి అని అనుకోవడం శ్రేయస్కరమైనటువంటి మాట కాకపోవచ్చు. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి అవడమే కాకుండా ఆర్థికమైనటువంటి పెంపుదల కూడా ఉండవచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుని అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా సూర్య భగవానుని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, అదృష్టం కలిసి రావటానికి మీనరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఆంగ్ల నూతన సంవత్సరం 2025 మొత్తం కూడా మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం ఉంది. ఈ ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవాలంటే శనివారం పూట మీనరాశి వాళ్ళు నల్లటి శునకాలకు పెరుగన్నం ఆహారంగా వేస్తూ ఉండాలి. ఇలా వీలైనప్పుడల్లా శనివారాలు నల్లటి శునకాలకు పెరుగన్నం ఆహారంగా వేస్తే ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే శనివారాలు దేవతావృక్షమైనటువంటి రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి గురుబలం లేదు. మే 15వ తేదీ వరకు గురువు 3వ స్థానంలో సంచారం చేస్తూ, మే 15 తర్వాత నుంచి 4వ స్థానంలో సంచారం చేస్తూ సంవత్సరం మొత్తం వ్యతిరేక ఫలితాలే ఇస్తున్నాడు. గురుబలం సంవత్సరం మొత్తం మీనరాశి వాళ్ళకి తక్కువగా ఉంది. గురుబలం తక్కువగా ఉండటం వల్ల ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహ పరంగా కానీ ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవటానికి గురువారం పూట గురుహోరలో అంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో కానీ 1.25 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి శివాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. గురువారం గురుహోరలో శనగలు దానమిస్తే సంవత్సరం మొత్తం గురుబలం పెరుగుతుంది. కనీసం నెలకొక్కసారి ఇలా గురువారం గురుహోరలో శనగలు దానం ఇవ్వటం ద్వారా మీనరాశి వాళ్ళు సంపూర్ణంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి రాహుబలం లేదు. మే 18వ తేదీ వరకు కూడా రాహు జన్మంలో సంచారం చేస్తున్నాడు. మే 18 తర్వాత నుంచి వ్యయంలో సంచారం చేస్తున్నాడు. రాహుబలం పెరగాలంటే మీనరాశి వాళ్ళు ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో 4 నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. దీనివల్ల రాహుబలం పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అయితే మే 18 నుంచి మీనరాశి వాళ్ళకి కేతుబలం అద్భుతంగా ఉంది. మే 18 లోపు మాత్రం కేతుబలం కొంచెం తక్కువగా ఉంది. మే 18 లోపు కేతుబలం రావాలంటే మంగళవారం నానబెట్టిన ఉలవలు ఆవుకి తినిపిస్తూ ఉండాలి. కనీసం 7 మంగళవారాలు చేయాలి.
మే 18 తర్వాత కేతు బలం వస్తుంది కాబట్టి ఇక సంవత్సరం మొత్తం కేతువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీనరాశిలో జన్మించిన వాళ్ళు ఆంగ్ల నూతన సంవత్సరం 2025 మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు సోమవారం సందర్భంగా శివానుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవాలంటే పరమశివుణ్ణి ఎలాంటి పుష్పాలతో పూజించాలో, ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.